దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదివినటువంటి ఉద్దేశాలతోనూ మీ అందరి కుటుంబాలను కూడా దేవునికి సమర్పిస్తూ ఈరోజు ప్రత్యేకంగా చందు మనోజ్ వారి యొక్క దివస ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండగా దేవుడు వారిని దీవించాలని యొక్క వివాహ రెక్టిఫికేషన్ చేస్తున్నటువంటి కూచిపూడి అశోక్ వారి యొక్క సత్యమని కూడా దేవుడు దీవించాలని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగా. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకనొక రోజున పునీత అంతోని వారు పాప సంకీర్తనానికి కూర్చున్నప్పుడు ఒక యువకుడు అతని యొద్దకు వచ్చి ఆయన యొక్క పాపములను ఒప్పుకుంటూ, మరి ముఖ్యముగా ఆయన తన తల్లికి చేసినటువంటి ద్రోహము ఏమిటో పునీత అంతోని వారికి ఆ పాప సంకీర్తనలో చెబుతూ ఉన్నాడు. ఇదిగో, నా తల్లిని అనేక సార్లు నేను దూషించాను, అవమానపరిచాను, అనేక సార్లు నేను చేదరించుకున్నాను. మరి ముఖ్యముగా నేను నా కాలితో అనేక సార్లు ఆమెని కొట్టి ఉన్నాను, తన్ని ఉన్నాను. ఆ యొక్క పాప సంకీర్తనములో చెప్పినప్పుడు పునీత అంతోని వారికి ఎంతో బాధ కలిగి ఆయనకి క్షమాపణగా, ఇదిగో, ఏ కాలుతో అయితే తన్నావో లేకపోతే ఏ చేతితో అయితే కొట్టావో దానిని నరికి వేయి అని అతనికి చెబుతూ ఉన్నప్పుడు, ఆ యువకుడు పాప సంకీర్తనం అయిపోయిన తరువాత తన గృహానికి వెళ్ళి ఆ పునీత అంతోని వారు చేసిన విధముగానే
ఆ చేతిని నరుకుతూ ఉంటారు. అది తెలిసినటువంటి అంతోని వారు త్వరగా ఆయన ఉన్నటువంటి నివాసం నుండి ఆ గృహానికి వెళ్ళి ఆ యొక్క యువకుని చేతిని అతికించి ఈ విధంగా పలుకుతూ ఉన్నారు, ఇదిగో నీవు నీ తల్లికి చేసిన ద్రోహము అంత గొప్పది కాదు, అంత మంచిది కాదు, అందుమూలముగానే నేను నా నోటి పలుకులు ఆ విధంగా పలికానే కానీ నీవు ఆ విధంగా చెయ్యమని కాదు అని ఆయన పలికి ఆయనకు స్వస్థతను దయచేస్తూ ఉన్నారు. ఇదిగో కుటుంబంలో కూడా మనము అనేక సార్లు విభేదాలతో ఒకరినొకరు దూషించుకుని శాంతిని కోల్పోతూ ఉంటాం. మన యొక్క కుటుంబంలో ఉన్నది 2 అయినను 3 అయినను 4 అయినను శాంతి లేకుండా జీవిస్తూ ఉంటాము. నేను సువార్తలో మొట్టమొదటిగా క్రీస్తు భగవానుడు పలికేది ఏమిటి అనగా, ఇదిగో మీకు శాంతిని ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అనేటువంటి గొప్ప అభయాన్ని క్రీస్తు ప్రభు సువార్తలో మనకు ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క శాంతిని మనము పొందాలని మనం చేస్తున్నటువంటి తప్పిదాలను ఒప్పుకుని ఈ యొక్క నిండు దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతనో వాక్కు చేతనో క్రియ చేతనో అశ్రద్ధ చేతనో పాపం చేస్తుని, ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నా సుఖ మరియు మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా ప్రభు మనకైక సర్వేశ్వరుని ప్రార్థనని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు కాపాడుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రయాణములను అనుసరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు సంఘమును ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు వారికి తెలియజేసిరి. మొదటి పట్టణము అపోస్తులుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం నుంచి 28వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తులుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఆ దినములలో అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించి ఉండెనని భావించి పట్నము బయటికి ఈడ్చివేసి, కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్నంలోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బేకు ప్రయాణమైపోయాడు. పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యునిగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించింది. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందున్న వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగం మీదుగా పోవచ్చు వారు పంపీలియాకి వచ్చిరి.
పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడి నుండి ఓడనెక్కి అంతియోక్యాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహములకు అప్పగింపబడిన స్థలము ఇదే. వారు అంతియోక్యాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియు వారికి తెలియజేసింది. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ప్రభువాక్కు. మీతో ఉందురుగాక. మీ ఆత్మగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27 నుంచి 31 వరకు వచ్చిన. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27 నుంచి 31 వరకు వచ్చిన. యేసు తన శిష్యులతో ఇట్లా నేను శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వద్దును అని నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలిగినందుకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువ మాట్లాడను. ఎలైనా ఈ లోకాధిపతి వచ్చి ఉన్నాడు. అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. రెండు ఇట నుండి వెళ్ళుదము. ఇది క్రీస్తుని సువిశేషము. నాదుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఇంకా ఈ పాస్కా కాలంలో ఉన్నాం. ఈ యొక్క ఈస్టర్ పండుగ ముందు మనం చూసినట్లయితే శిష్యులందరూ కూడా ప్రజలకు భయపడి, పాలకులకు భయపడి పారిపోతూ ఉన్నారు. చెట్టుపోకలు పుట్టపోకలు అయిపోయారు. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత ఈ శిష్యులందరూ కూడా వారికి దర్శనమిస్తూ, వారిని బలపరుస్తూ, వారికి చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే, మీకు మీకు ఏంటి శాంతి అంటే, ఏంటి సమాధానం, ఎక్కడ దొరికింది ఇది? ఎక్కడ దొరికింది సమాధానం, శాంతి? కోట్లోకి ఏది శాంతి సమాధానం దొరికిందా?
ఈ శాంతి సమాధానం మన జీవితంలో లభించాలి అంటే మొట్టమొదటిగా మన జీవితంలో దేవుడు ఉండాలి. మన జీవితము దేవునిలో ఐక్యమై ఉండాలి. చిన్న కథ చెప్తా. తపస్కాలంలో అంట ఒక బాగా బుధవారం శుక్రవారం దేవాలయానికి వచ్చి బాగా భక్తిగా ఈ యొక్క శిలువ మార్గాలు చెప్పేదంట. బాగా భక్తిగా శిలువ మార్గాలు చెప్పేదంట. మొదటి గుర్తు దగ్గరికి వెళ్ళేదంట, ఏడ్చేదంట, పడిపోయేదంట, అన్నీ చేసేది. ఇది విచారణ గురువు అన్నీ గమనిస్తున్నాడు. గమనించి ఒకరోజు ఆమెను పిలిచి అన్నాడట, అమ్మా నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు తల్లి, ప్రతి గుర్తు దగ్గరికి వెళ్ళి నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, ఏడుస్తున్నావు, ఎంత భక్తిపరురాలువో, కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉందమ్మా అన్నాడు. ఏ స్వామి అన్న, అన్ని గుర్తు దగ్గరికి వెళ్తున్నావు కానీ 12వ గుర్తు దగ్గరికి ఎందుకు వెళ్తలేదమ్మా అన్నాడు. ఏంటి 12వ గుర్తు? ఏమైంది? ఏంటి 12వ గుర్తు? మనమైతే ఏం చేస్తాం, అమ్మో యేసుప్రభు చచ్చిపోయాడని ఇంకొంచెం ఎక్కువ ఏడుస్తాం, అవునా కదా? కానీ ఏం కోపం వచ్చేసింది నాకు ఫాదర్ అడగగానే. ఫాదర్ నీకు తెలీదా ఆ 12వ గుర్తు ఎవరిచ్చారనుకున్నావు? 12వ గుర్తు ఎవరిచ్చారనుకున్నావు? ఆమెకే నాకు అసలుకే పడదు. ఆమె ఇచ్చిన గుర్తు దగ్గరికి నేను ఎందుకు వెళ్తా అన్నా. అప్పుడు ఆ కుటుంబంలో శాంతి ఉండిందా? సమాధానం ఉండిందా? ఎప్పుడైతే మనం ఇటువంటి వాటిని మన జీవితంలో నుంచి తీసివేస్తామో, మన జీవితంలో ఎప్పుడైతే ప్రేమను పంచుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే మన జీవితంలో ఈ కుళ్ళు కుతంత్రాలు తీసేస్తామో అప్పుడు శాంతి వచ్చింది, అప్పుడు సమాధానం వచ్చింది. ఆ శాంతిని సమాధానాన్ని ఇచ్చేది ఆ దేవుడే. మనం ఎప్పుడు కూడా నాకు అది లేదు ఇది లేదని మనం బాధపడుతూ ఉంటాం. కానీ వాటన్నింటినీ కూడా మనం దేవునికి సమర్పించాయా, నీ చిత్త ప్రకారం నా జీవితంలో జరగాలి ప్రభు అని నువ్వు ఆయన అడిగినప్పుడు, మన జీవితంలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, మనం పొందుకున్న ప్రతి ఒక్కటి కూడా ఆ దేవుడు మనకు అనుగ్రహించేటువంటిదే అని తలంచి ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతతో జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో శాంతి ఉంటుంది, అప్పుడు నీ జీవితంలో సమాధానం ఉంటుంది. ఎప్పుడైతే మంచితనంతో నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే మన్నించే గుణాన్ని నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఇతరులను ప్రేమించే గుణాన్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితంలో శాంతి ఉంటుంది. ఇవన్నీ లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆ దేవుని మొరపెట్టుకొని మనకు అడ్డం పడిపోతానే ఉంటాయి. అందుకే చెప్తాడు, అయ్యా నీ పాపములు మనం చేసే పాపాలు ఆ ప్రభుకి మనకి మధ్య అడ్డుగోడగా ఉంటూ ఉంటాయి అని. ఎప్పుడైతే మనం మన్నిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో ఆ సమయంలో ఈ అడ్డుగోడలన్నీ కూడా తొలగిపోయి మనం శాంతిని పొందుకుంటాం, సమాధానాన్ని పొందుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మన జీవితంలో ఉండాలి. ఆ దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు, ఆ శాంతి సమాధానాన్ని ఇచ్చేటువంటి కర్త మనలో ఉన్నప్పుడు, మనము ఆయనలో ఐక్యమైనప్పుడు, ద్రాక్షావళిలో తీగలు రెమ్మలు ఐక్యమైనప్పుడు ఎలా ఫలిస్తాయో అప్పుడు మనం ఫలిస్తాము, మన కుటుంబాల ఆశీర్వాదం పొందుకుంటాయి, మన బిడ్డలు కూడా దీవెనకరంగా మారుతూ ఉంటారు. ప్రతి దేవుని బిడ్డ. కాబట్టి దీవుబలి పూజలో యేసు ప్రభు ఆనాడు శిష్యులకు పలికినటువంటి మాట, మీకు శాంతి కలుగును గాక, అదే మాట దేవుడు మనకి పలకాలి ఈరోజు. అదే శాంతి దేవుడు మనకివ్వాలి, అదే సమాధానం దేవుడు మనకివ్వాలి. అదే ప్రేమలో, అదే మన్నింపులో, తగ్గింపుతనంలో మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తూ ఉంటాడు. ప్రతి దేవుని బిడ్డారా, కాబట్టి మనందరి కుటుంబాలు కూడా శాంతితో సమాధానంతో దేవుని యొక్క దీవెనతో నింపబడాలి అని ఈ పూజా బలిలో ప్రార్థన చేసుకున్నాం. నేను మీకు ఎంతో స్థిరం ఇక్కడ చేరిన గురువులు విశ్వాసం ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు మీరు హెచ్చరికొచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళంగా ఆస్వాదించి జ్ఞానస్థానం ద్వారా వారు మీకు ఇంకా అధిక వరములు వస్తున్నారు. మీరు ఆ వివాహ బంధువులు అడిగినటువంటి మిమ్మల్ని నిరంతరం ప్రామాణికముగా మీ బాధ్యత నెరవేర్చుటకు మీకు తగిన శక్తిని ప్రసాదించుతున్నారు. కాబట్టి మీ ఉద్దేశంలో తెలుసుకున్నటకు, మీ యొక్క పరస్పర సమాధానాలను తెలియచేయుటకు ఇదిగో గురువుల ఎదుట, సంఘం ఎదుట మిమ్మల్ని పరిశీలిస్తూ ఉన్నాం. మీరు కూచిపూడి అశోక్, దేవి రత్నశ్రీ, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహంలో కలిగి ఉన్నారా?
మీరు వివాహ పద్ధతిలో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కానీ దేవుడు మీ సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతిని వెల్లడించండి. శ్రీ అనే నేను అశోక్ అనే నేను భర్తగా చేకొనుచున్నాను. కష్టములో సుఖములో వ్యాధిలో సౌఖ్యంలో నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను గౌరవించి ప్రేమించెదను. తిరుసభ సమక్షమున మీ సమ్మతిని వెల్లడి చేసి ఏలిన వారు దయతో దాన్ని దృఢపరిచి మీ సంపూర్ణ ఆశీర్వాదములు దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన ఈ జంటను మానవ మాత్రులు ఎవరు వేరుపరచుకుందురుగాక. ఈశ్వరుడు ప్రేమ ఐక్యతలకు వివాహ బంధము గుర్తుగా ఉన్న ఈ దానిని ఆశీర్వదించండి. వివాహ బంధంలో అడిగినటువంటి ఇరువురు కూడా ప్రేమతో ఐక్యతో అనురాగంతో దీవించమని పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించును. పితా పుత్ర పవిత్ర ఆత్మ నాకు తోడయ్యుందురుగాక. నుంచి ఈ ఇరువురు కూడా ఇప్పటికే వివాహ బంధంలో అడిగిపెట్టినటువంటి వీరు ఈరోజు ఈ యొక్క దేవాలయంలో వారి యొక్క ప్రమాణాలను మనతో పంచుకోవడం ద్వారా మన సంఘంలో నూతన కుటుంబముగా అడుగుపెట్టారు. కాబట్టి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని ఆశీర్వదించాలని ప్రార్థించండి. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ఓ ప్రభువా, పునీత అంతోని వారి ఉత్సవ సందర్భమున మేము నీ పీఠం పైన ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరిచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసమును పవిత్రమైన సాక్ష్యము ద్వారా
నీ శ్రీ సభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదముగా పెంచుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములను పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వస్తున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలను మా చేయుదములకు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, జలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీవే మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేచియున్న ధన్యులు, మహోన్నతమున హోసన్నా. అలంకుడి చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో ఈ నడిపూజలో పాల్గొందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు మూటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లానే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ వల్లియు జగద్గురువును, మా జోసఫ్ రాజరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియకు మరియమాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. పవిత్రాత్మతో
ఇదిగో వారి యొక్క వివాహాన్ని సవరించుకున్నటువంటి ఈ యొక్క భార్యాభర్తల కోసం ప్రార్థన చేద్దాం. వారి పండంటి కాపురాన్ని దేవుడు అధికంగా ఇంకా దీవించాలని, సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో దేవుడు వారిని నిండుగా మెండుగా దీవించాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈనాడు పూజా బలిలో సమర్పించిన ఉద్దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకపరుచుకుంటూ మనందరి కుటుంబాలను కూడా దేవునికి సమర్పించి ఆ ప్రభువే మనకు స్వయంగా నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో మన రెండు చేతులు చాచి చెప్పుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరి పిల్ల లోక పాపములను పరిహరించువారుగా మాకు దయచూపుము. సర్వేశ్వరి పిల్ల లోక పాపములను పరిహరించువారుగా మాకు దయచూపుము. సర్వేశ్వరి పిల్ల లోక పాపములను పరిహరించువారుగా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మన కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మనల్ని ఆర్థికంగా ఆధ్యాత్మికంగా బలపరిచేటువంటి ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనల్ని తెచ్చి మన కాపాడును గాక. సోదరి సోదరులారా, ప్రత్యేకంగా ఈ రోజున 3వ మంగళవారం పునీత పాదువాపురి అంతోని గారి ప్రార్థనలను చేయడానికి, ఆరాధనలు నడిపించి మనందరం కూడా ఆధ్యాత్మికంగా బలపరిచినటువంటి గురువులందరినీ కూడా మనము అభినందించుదాం. మరి మన మధ్యలోనే మన గ్రామం నుంచి అభిషేకం పొందినటువంటి గురువులు
మరి అనిల్ ఫాదర్ గారు ప్రత్యేకంగా మన కోసం యొక్క దివ్య బతుకు అర్పించి మరి వధువరులను దీవించి నూతనంగా దివ్య ప్రసాదం ఇచ్చారు, మరి ప్రార్థనలో నడిపించారు. మరి ఫాదర్ గారికి గట్టిగా చెప్పడంతో మనం కూడా కృతజ్ఞతలు తెలుపుదాం. అదేవిధంగా మరి జ్యోతిబాబు ఫాదర్ గారు మరి మ్యూజిక్ మనందరి కోసం ఇస్తూ మరి ఆధ్యాత్మికంగా మనము దేవుళ్ళని ఎదగటానికి వారి యొక్క స్వరాల ద్వారా మరి మనందరిని కూడా నడిపించినందుకు ఫాదర్ గారికి మనం గట్టిగా చెప్పట్లతో అభినందనలు తెలుపుదాం. అదేవిధంగా అనిల్ ఫాదర్ గారు మరి సెలవులకని వచ్చి చాలా ఇంకా దైవ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు, నాకు కూడా సహాయపడుతున్నారు. మరి ఫాదర్ గారికి మనందరూ కృతజ్ఞతలు తెలియపరుచుగా మన మధ్యలోనే భరత్ కూడా ఉన్నారు. మరి మేము ఇద్దరం కూడా కలిసి వచ్చాము. సాయంత్రం ఒక్కరు కూడా లేదు, కనీసం గుడి కూడా తీయరా. అప్పటికప్పుడే మేము వచ్చి మరి పూజ ఇవన్నీ కూడా సిద్ధపరచడం, మాస్టర్ గారిని పిలవటం, తర్వాత వాళ్ళు వచ్చి మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మరి బ్రదర్ గారికి మనం గట్టిగా చెప్పడంతో కృతజ్ఞతలుగా ఫాదర్ అనిల్ గారి సభే మరి త్వరలోనే డీకంగా అభిషేకం పొందబోతున్నారు. మరి తన కోసం మనం కూడా ప్రార్థన చేద్దాం. ఫాదర్లు వారి యొక్క పరిచర్యలు దేవుడి ఇంకా అభిషేకం ఇచ్చి అనేక మందిని మరి రక్షించి వారి ద్వారా గొప్ప కార్యాలు చేయాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను, నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన గ్రాహక బృందం, అదేవిధంగా మీడియా, ప్రతి ఒక్కరిని కూడా నేను ఆస్వాదిస్తూ మరి మీ యొక్క సహకారము ఎప్పుడు కూడా ఉండాలి. మరి ఈరోజు మీరు లేట్గా వచ్చారు, జనం కూడా చాలా తక్కువగా కనబడుతున్నారు నాకు. ఎందుకని? అనిల్ బాధలు కథలో చెప్పారు కదా గిట్టలేదని. అలాగా మన ఊరి నుంచి అభిషేకం పొంది మన మధ్యలోనే మన కోసం ప్రార్థించడం, ఈ బలులను అర్పించడం మరి మన అదృష్టంగా మనం భావించాలి. కాబట్టి మరి అందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపడటానికి ఈ యొక్క దైవ కార్యక్రమాలలో ముందుండి ప్రారంభం నుంచి ఉండటానికి ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు మొన్న మన విచారణ పండుగలో కొంతమంది భద్రమైన అభ్యర్థనము దివ్య సత్ప్రసాదం స్వీకరించారు. ఉన్నారు వాళ్ళు? ఎవరెవరు? లేకండి పైకి లేకండి. ఇంకా దివ్య సత్ప్రసాదము, భద్రమైన అభ్యంగనం. మరి మీకు ఇప్పుడు ఫాదర్ అనిల్ గారు సర్టిఫికేట్ను అందిస్తూ ఉంటారు. పాల హర్షిత, మరి ఈ రోజున చందు, కూచిపూడి చందు, కూచిపూడి మనోజ్ కుమార్ వచ్చినప్పుడు ఫోటో ఏదో ఒకటి తీసుకుని ఉంటారు, అవునా? ఆ ఫోటో మీరు దిద్దించుకుని దాని మీద అంటించుకోవాలి, సర్టిఫికేట్ మీద అంటించుకోండి. సిద్ధు చదువుతున్నాడు ఉన్నారా? సిద్ధు, పాలా సిద్ధు. ఒకసారి వారిద్దరిని కూడా అభినందిద్దాం. ఇదిగో ఫాదర్ గారు చెప్పినట్టుగా పిల్లలందరూ కూడా చాలా మందికి సాక్రిమెంట్స్ తీసుకోవాలి. అది మన ఆశీర్వాదకరం. ఒక పిల్లలకి నేర్పించాలి. వారిద్దరికి నేనే 2 రోజులు కూర్చొని నాకే జపాలు చెప్పి మరి మీ ఫాదర్ ఎవరెవరు కాబట్టి పిల్లలకి జపాలు నేర్పాలి, పూజ గొప్పతనం చెప్పాలి, చర్చ్ అంటే ఏంటని మీరందరూ చెప్పాలి. వారికి ఈ మ్యారేజ్ రెటిఫికేషన్ కానీ సప్రసాదం ఇవ్వడానికి కానీ సురేష్ ఫాదర్ని అడగంగానే ఆయన అన్న ఏం కాదు మీరు పూజ చేసి ఇవ్వండి అని చెప్పి సహకరించినందుకు, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నందుకు సురేష్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా మీ విచారణలో మా విచారణ ప్రత్యేకంగా జ్యోతి ఫాదర్ గారు కూడా బహుశా నేను వెళ్ళిపోతున్నాననేమో ఆయన ముందే పరిగెత్తుకు వచ్చి తొందరగా పంపించేయాలి. ఫాదర్ గారు వచ్చి చక్కగా పాటలు పాడినందుకు, చక్కగా క్యాష్ వాయించినందుకు ఫాదర్ గారు ప్రత్యేకంగా ఇంకొక వారం రోజుల్లో నేను మళ్ళీ తిరిగి ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళిపోతున్నాను. ఆ సెలవు ముగించుకొని నా కోసం ప్రార్థన చేయండి. మాకు వచ్చే సంవత్సరం గారు చివరి ప్రార్థనకై అందరూ లేచినారు.
ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పునీత పాదువా పురి అంతోని వారి సంస్మరణ రోజున పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస బలమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గంలో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. థ్యాంక్ యూ. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. దేవుని పూజ సమాప్తమైనది. మళ్ళీ క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఇప్పుడు ఫాదర్ గారితో కలిసి వివాహం రెటిఫికేషన్ చేసుకున్నటువంటి దంపతులతో ఒక గ్రూప్ ఉంటుంది.